ఇక పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి సింధు నదీ జలాల్ని ఆపేసింది భారత్. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కునార్ నదీ జలాల్ని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆ కునార్ నదిపై ఒక డ్యామ్ని నిర్మిస్తోంది సార్. ఒకవైపు భారత్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు పాకిస్తాన్పై వాటర్ బాంబ్స్ వేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందించవచ్చు? అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సౌదీ అరేబియా, ఖతార్ ఇన్వాల్వ్ అయి కాస్త సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కలిగించారు. కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డిఫరెన్స్ చాలా డీప్ రూటెడ్. సో ఇప్పుడు మీరు అన్నట్లు కునార్ డ్యామ్ అంటారు, కునార్ రివర్ అంటారు. ఇది ఫైనల్గా అడుతిరిగి దాని జాగ్రఫీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ అడుతిరిగి అది మళ్ళీ ఇండస్ రివర్లో కలుస్తుంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో చాలా కీలకమైన రివర్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పవర్లోకి వచ్చాక ఇక్కడే కాదు, ఇప్పుడు సెంట్రల్ ఏషియా రిపబ్లిక్స్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లకు వెళ్ళేటువంటి రివర్లపై కూడా ప్రాజెక్టులు కడుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వారు మా వాటర్ మేమే వాడుకుంటాము అని. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా కునార్ రివర్ పైన కట్టడం డెఫినెట్గా ఇండియన్ రెస్పాన్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా చూసి నేర్చుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ అగ్రిమెంట్ను మనం రద్దు చేసాం. సో ఈ ఇండస్ వాటర్ అగ్రిమెంట్ వాస్తవంగా వరల్డ్ బ్యాంక్ బ్రోకర్డ్ అగ్రిమెంట్ చాలా దశాబ్దాల క్రితమే. సో వరల్డ్ బ్యాంక్ చొరవ మేరకు ఈ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది, ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఈ ట్రీటీ ప్రకారం కొన్ని నదులపైన పాకిస్తాన్కు, కొన్ని నదులపైన ఇండియాకు మీకు రైట్స్ వచ్చాయి. సో అలాంటి విషయంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనము దాన్ని పక్కకు పెట్టాం. పూర్తిగా ఒప్పందం నుంచి మనం బయటికి రాలేదు, ఎందుకంటే టెక్నికల్గా బయటికి రాలేము. కానీ ప్రాక్టికల్గా ఇండస్ వాటర్ పాకిస్తాన్లోకి ఫ్లో కాకుండా ఆపగలుగుతాం. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రత్యేకత ఏంటంటే 1965 వారు, 1971 వారు, కార్గిల్ వారు, ఇన్ని యుద్ధాలను కూడా తట్టుకొని నిలబడిన ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇంటర్ కంట్రీ అగ్రిమెంట్. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఇండస్ వాటర్ పాకిస్తాన్కు ఫ్లో కావడం పైన మనం ఆపేసాం. ఎందుకంటే ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం అంటే పాకిస్తాన్కు వాటర్ రిలీజ్ చేయడమే కాదు, ఎప్పటికప్పుడు ఇండస్ రివర్లో ఉన్న వాటర్ ఫ్లో డేటా కూడా షేర్ చేసుకునేవాళ్ళం. దానివల్ల వాళ్ళు ఏమైనా వరదలు రాకుండా ప్రివెన్షన్ ఇవన్నీ చేసేవాళ్ళం. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ అగ్రికల్చర్ చాలా సీరియస్గా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీలో జీడిపిలో అగ్రికల్చర్ వాటా ఎక్కువ. మన ఇండియా జీడిపిలో అగ్రికల్చర్ వాటాతో పోల్చినా కూడా ఎక్కువ, మోర్ దెన్ 20% అగ్రికల్చర్ నుంచి వస్తుంది. సో ఇది పాకిస్తాన్ అగ్రికల్చర్ పైన, పాకిస్తాన్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఈ కునార్ రివర్ పై కూడా డ్యామ్స్ కట్టడం ద్వారా మా వాటర్ మేము వాడుకుంటాం అంటున్నారు. పైకి మా వాటర్ వాడుకుంటున్నాం అంటున్నా, రియాలిటీలో మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని పక్క పెట్టాం. వారు కూడా ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మిలిటరీ కాన్ఫ్రంటేషన్ జరిగాక ఆఫ్ఘనిస్తాన్ ఈ చర్య తీసుకుంది. అందుకు పోలిక వస్తుంది. సో ఇప్పటికీ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ చర్య తీసుకోవడం చూస్తే సిమిలర్ టు ఇండస్ ట్రీటీ విషయంలో పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఇండియా తీసుకున్న దాన్ని మనకు స్పష్టమైన పోలిక కనబడుతుంది. ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ స్వయంకృతాపరాధం. ఇప్పుడు రెండు అటు ఇటు బార్డర్ కంట్రీస్తో గెలుక్కుంటుంది. సో ఇండియాను తీవ్రవాదాన్ని ఎగుమతి చేసి ఇండియాని ఇబ్బందులు పెడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. తాలిబాన్లను సృష్టించింది మేమే కదా, మేము చెప్పినట్టు వినాలి అని. తాలిబాన్లు వినడం లేదు. నేను చాలాసార్లు వివరించాను, టెహరీక్ తాలిబాన్ విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. 2600 కిలోమీటర్ డ్యూరాన్ లైన్ ఉంది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్ పైన. దానిపైన కూడా రెండు దేశాలకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా తాలిబాన్ను
తమ సామంతరాజ్యంగా పాకిస్తాన్ వాడుకోదలుచుకుంది. అందుకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అంగీకరించడం లేదు. దాని పర్యవసనమే ఇప్పుడు జరుగుతున్న పరిణామం. సో అందువల్ల ఈ ఈ ఈ ఈ శత్రుత్వం, ఈ వైరం అంత తొందరగా పరిష్కారం అయ్యేలా కనబడతలేదు. అందులో తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకి రావడము, తాలిబాన్ ఇండియా జాయింట్ అగ్రిమెంట్ పాకిస్తాన్కి ఇంకా చివరికెళ్ళేలా చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఇండస్ వాటర్ రివర్తో ఏం చేశాము, ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్తో మిలిటరీ కాన్ఫ్రంటేషన్ తర్వాత ఇప్పుడు కునార్ రివర్తో అదే చేస్తే డెఫినెట్గా ఇండియన్ ప్లేబుక్ నుంచి తీసుకున్నారని పాకిస్తాన్కి అర్థమవుతుంది. అందుకే ఇంకా చివరికెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏం చేసినా చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇస్ ఫార్మ్లీ ఆన్ స్టాండ్. ఎట్టి పరిస్థితుల్లో మేము మా సావర్నిటీ, సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని చాలా గట్టిగా ఉన్నారు వాళ్ళు, మామూలు గట్టిగా లేదు. సో అందువల్ల పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. రైట్ సార్. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనడంపై రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడంపై ట్రంప్ మొదటి నుంచి కూడా